हरि ओम श्री गुरुभ्यो नमः। श्री गणेशाय नमः। ओम नमो भगवते श्रीरामकृष्णाय। ధ్యానంలో మనము దాని యొక్క ఆవశ్యకతని, సిగ్నిఫికెన్స్ని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాము. ధ్యానము అనేది ఆధ్యాత్మిక జీవనానికి అత్యుత్తమమైన సహాయకారి. ధ్యానంలో అన్ని రకాల భౌతిక పరిమితులను అధిగమించి మనలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందుతాం. ఈ ధ్యానంలో ఎటువంటి అవుట్ సైడ్ హెల్ప్ మీద మనం ఆధారపడం, బయట సహాయం తీసుకోం. ధ్యానమే సర్వోత్కృష్టమైనది. ఆధ్యాత్మిక సాధనలో అది చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి హెల్ప్. ధ్యానంలో ఉన్న మనస్సే ఆధ్యాత్మిక జీవితానికి దగ్గర దారి. రోజువారీ జీవితంలో ధ్యానం చేసే ఆ ఒక్క క్షణంలో మాత్రమే మనము ఎంత మాత్రము స్థూలంగా భౌతికంగా ఉండం. ఆ ఒక్క క్షణంలోనే మనలోని ఆ ప్రత్యేగాత్మ తనను గురించిన ఆలోచనలోనే నిమగ్నమై అన్ని రకాల భౌతిక విషయాల నుంచి విడివడి అత్యద్భుతమైన పరమాత్మ యొక్క టచ్ అంటే స్పర్శని పొందుతుంది. వివేకానంద స్వామి వారు ఈ విధంగా అంటూ ఉండేవారు. వారి ధ్యానము అనే ఇన్స్ట్రక్షన్స్లో, మీ శక్తిని మాట్లాడడంలో వృధా చేయకుండా మౌనముగా ధ్యానం చేయండి. బయట ప్రపంచపు ఉరవడి మీలో ఎటువంటి అలజడిని కలిగించనివ్వవద్దు. మీ మనస్సు ఆ అత్యున్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మీకు బాహ్య ప్రపంచపు స్పృహ ఉండదు. ఆ ప్రశాంతమైన నిశ్శబ్దంలో మీ యొక్క ఆంతరింగిక ఆధ్యాత్మిక శక్తులను మరింతగా ఏకత్రితము చేయండి. ఒక ఆధ్యాత్మిక శక్తిజనక యంత్రంగా తయారు కండి. ధ్యానంలో కలిగే ఈ నిరంతరాయమైన ఆలోచన ఒక పాత్రలో నుండి మరొక పాత్రలోనికి ఏ రకమైనటువంటి విచ్ఛిన్నము, తెంపు లేకుండా ఏకధారగా, అవిచ్ఛిన్న ధారగా పడుతున్న ఒక నూనె లాంటిది. ధ్యానము మనస్సులో రాత్రింబవళ్ళు కూడా ఒకే ఆలోచనను దొర్లేలా చేసి ఆ విధంగా మోక్షాన్ని పొందడంలో మనకి సహాయకారి సాధనగా ఉంటుంది. మనలో సనాతనంగా, అనాదిగా పవిత్రమైన, తేజోవంతమైన, నిత్య ముక్తాత్మ ఒక అనంతమైన శక్తియుక్తులతో కూడుకున్న ఒక పవర్, ఒక సింహ సదృశ్యమా అన్నట్టుగా ఉంది లోపల. మనిషి ధ్యానం ద్వారా, ఏకాగ్రత ద్వారా దానిని అనుభూతి చెందుతాడు. అప్పుడు ఈ మోహంతో కూడుకున్న మాయా ప్రపంచం అదృశ్యమైపోతుంది. ఈ ధ్యానము అనే ఒక నియంత్రణ ప్రవాహము మనస్సుని నిరంతరాయంగా స్వాధీనంలో ఉంచుకునేందుకు సహాయం పడుతుంది. నిరంతరము రోజుల తరబడి చేస్తున్న సాధన వలన ఈ ప్రవాహము క్రమమై తద్వారా మనస్సు నిరంతరమైన ఏకాగ్రతా శక్తిని పెంపొందించుకుంటుంది. మనస్సు ఏకాగ్రతను పొందింది అని మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే, సమయం యొక్క స్పృహ మనకు ఉండదు. ఏదైనా ఇంపార్టెంట్, ఇష్టమైనటువంటి పని చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే దేశకాలాలు మనకి స్పృహలో ఉండవో ఆ రకంగా. ఉదాహరణకి నిత్య జీవితంలో మనము పుస్తకాన్ని చదువుతున్నప్పుడు కానీ, టీవీలో ఏదైనా క్రికెట్ మ్యాచ్ చాలా ఆసక్తిగా చూస్తున్నప్పుడు కానీ టైం యొక్క సెన్స్ మనకి తెలియదు. అప్పుడు ఆ పర్టికులర్
వీక్షణము కానీ స్టడీ కానీ ఆగిపోయినప్పుడు ఎంత సమయం గడిచిపోయిందో చూసి మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. ఈ ధ్యానంలో అనేక రకములైన స్థాయిలు, అంచెలు ఉన్నాయి. సత్యాన్ని చేరుకోవడానికి కావలసిన ఆచరణాత్మకమైన శాస్త్రబద్ధమైన ఒక పద్ధతిని ఈ యోగశాస్త్రము మానవాళి ముందు ఉంచుతోంది. ఈ మనస్సుని, మైండ్ని ఎలా ఏకాగ్రము చేయాలో, ఆ తర్వాత మన మనస్సుల లోపలి గదుల్లో ఏముందో తెలుసుకోవడమే దాని యొక్క సూచనలన్నింటి యొక్క గమ్యం. దీన్ని రాజయోగము అని కూడా అంటూ ఉంటారు. ఈ రాజయోగాన్ని అభ్యసించడానికి ఎటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ అవసరం లేదు. ఈ యోగము ముందుగా మన లోపలున్న ఆంతరింగిక ప్రపంచంలో మొదలై మన లోపలి ప్రకృతిని, స్వభావాన్ని, సంస్కారాన్ని పరిశీలించాలని చెబుతుంది. తద్వారా మొత్తాన్ని, అంటే బయట లోపలి జగత్తులు, బాహ్య ఆంతరింగిక జగత్తులు రెంటిని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చని చెబుతుంది. ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలన్నా, దాన్ని అవగాహన చేసుకోవాలన్నా ముందు మనం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుని దానిదైన ఒక పద్ధతిని అనుసరించడం చాలా అవసరం. యోగశాస్త్రంలో కూడా ఇదే విషయం. యోగశాస్త్రాన్ని అష్టాంగ యోగము అని కూడా పిలుస్తారు. సామాన్యంగా మనము సాధనలో యోగ వేదాంత సింథసిస్, యోగ వేదాంతముల యొక్క సమన్వయాన్ని ప్రారంభ దశలో అనుసరిస్తాము. తర్వాత పూర్ణముగా వేదాంత శాస్త్ర అనుయాయులము అవుతాం. ఇది అష్టాంగ యోగము అని చెప్పుకున్నాం. అంటే దాంట్లో 8 ప్రధానమైన అంగములు, భాగాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది యమము. ఇది చాలా ముఖ్యమైనది. దీనిలో మళ్ళీ 5 భాగాలు ఉన్నాయి. మన జీవితం మొత్తాన్ని ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మొట్టమొదటిది యమములో ఆలోచనలతో, మాటలతో, పనులతో, అంటే త్రికరణములతో, మనస, వాచ, కర్మణ, ఎవ్వరికి కూడా హానిని కలిగించకుండా ఉండటం. రెండవది మనస, వాచ, కర్మణ సంపూర్ణమైన సత్యసంధతను పాటించడం. 3 ఆలోచనలోనూ, మాటలతోనూ, పనులతోనూ, త్రికరణములతో పరుల వస్తువుల కోసం ఆసక్తిని కానీ, ఆశపడకుండా కానీ ఉండడం. 4 మనస, వాచ, కర్మణ పరిపూర్ణమైన నిరాడంబరతను, బ్రహ్మచర్యాన్ని పాటించడం. 5 అపరిగ్రహం, ఎవరి నుంచి కూడా అవసరానికి మించి వస్తువులు కానీ, బహుమతులు కానీ స్వీకరించకుండా ఉండడం. మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆవశ్యకతలు వేరు, కోరికలు వేరు. నెసెసిటీస్, రిక్వైర్మెంట్స్ షుడ్ బి ఫుల్ఫిల్డ్, వెరాజ్ డిజైర్స్ need not necessarily be fulfilled. యమములో ఈ 5 భాగాలు ఉంటాయి. 5 స్టెప్స్. మళ్ళీ ఫస్ట్ స్టెప్ యమము. ఆ యమములో మళ్ళీ 5 రకాలైన సూచనలు ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అవగాహన చేసుకుంటే, వాటిలో ఎక్కడైనా లోటుపాట్లు మన జీవన విధానంలో ఉంటే దాన్ని మనం సవరించుకుని ఆ యమములో మనం ప్రతిష్ఠితులం అవ్వాలి. సెకండ్ స్టెప్ నియమము. ఆహార విహారాదులు, అంటే ప్రతిరోజు కూడా స్నానం చేయడం, ఆహార విషయంలో నియంత్రణ, శారీరక సంరక్షణ, శుభ్రత, పవిత్రత, అలాగే సంతృప్తి, తపస్సు, శాస్త్రముల యొక్క క్రమంగా సిస్టమేటిక్గా అధ్యయనం చేయడం, ఈశ్వరుని యందు, ఇష్టదేవత యందు శరణాగతి మొదలైనవి ఈ 2వ స్టెప్ అయిన నియమములో వస్తుంది. వేదములను, ఇతర మంత్రములను పురస్చరణ చేయడం, అంటే మళ్ళీ దాన్ని సిస్టమేటిక్గా అధ్యయనం చేయడం ద్వారా శరీరంలో సత్వగుణం పరిశుద్ధమవుతుంది. దీనినే స్వాధ్యాయము అని అంటారు. ఈ రకములైనటువంటి మంత్రాలని జపించడంలో
ఇది పారాయణ రూపంలో కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. లలిత విష్ణు సహస్రనామ పారాయణం, సుందరకాండ పారాయణం, గాయత్రి పురస్చరణ ఇత్యాదిగా. వీటిలో 3 రకాలు ఉన్నాయి. సామాన్యంగా మంత్రాన్ని మనం గాయత్రి మంత్రాన్ని కనుక తీసుకున్నట్లయితే మొదటిది పైకి వినపడేటట్టు చేస్తారు. అది ఒక స్థాయి. రెండవ స్థాయి పైకి వినపడకుండా చేసింది. మూడవ స్థాయి మానసికమైనది. అంటే ఇక్కడ రెండవ స్థాయిలో పైకి వినపడదు, కానీ పెదవులు కదపచ్చు సహాయకారిగా, మనస్సుని నియంత్రించడానికి, ఫోకస్ చేయడానికి. అంటే మొట్టమొదటి పెదవులు కదుపుతూ శబ్దము చేస్తూ పారాయణం చేయడం, లేకపోతే పురస్చరణ చేయడం మంత్రాన్ని. రెండవ స్థాయి పైకి వినపడకుండా, శబ్దము చేయకుండా పెదాలను మాత్రం కదుపుతూ ఉండడం. ఇది సెకండ్ స్టెప్. మూడవ స్టెప్పు పైకి వినపడకుండా, శబ్దము చేయకుండా, పెదవాలు కదపకుండా తనలో తాను ఆ మంత్రముతో నిలవడం, మానసికమైనది. పైకి వినపడే జపము అన్నింటికన్నా తక్కువ రకము. అంటే ఇక్కడ స్థాయి భేదములు అభ్యాస వినియోగార్థం. ఆ అభ్యాసంలో మనం చాలా కృతకృత్యుడు అవ్వడానికి, బాగా సక్సెస్ అవ్వడానికి స్టెప్స్ ఎల్కేజీ స్థాయి నుంచి ప్రారంభించి పిహెచ్డి వరకు ప్రతి స్టెప్కి దానికి ఉండే యునీక్నెస్ దానికి ఉంటుంది. అది గ్రహించాలి. తక్కువ అన్నారు కదా అని దాన్ని వదిలిపెట్టేయడం కాదు. దాని లిమిటేషన్స్ని తెలుసుకోవడం, అలాగే దాని సిగ్నిఫికెన్స్ కూడా తెలుసుకుని ఉండాలి. పైకి వినిపించే జపాన్ని వాచికము అంటారు. రెండవ రకంలో పెదాలు కదుపుతాయి, కానీ శబ్దము వినిపించదు. మంత్రం పైకి వినిపించకుండా పెదాలు దాని యొక్క అర్థాన్ని గురించి ఆలోచిస్తూ చేసే జపాన్ని, మూడో స్థాయిని మానసిక జపము అంటారు. దీన్ని మనం అన్వయించుకుని మనం దాన్ని చాలా ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాని విషయం పూర్తిగా అవగాహన అవుతుంది. శౌచము, స్నానము మొదలైన వాటి ద్వారా నీటితోనూ లేక ఇతర శుభ్రపరిచే వస్తువులతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం బాహ్య శౌచం అంటాం. సత్యాన్ని పలకడము మొదలైన సుగుణాలని మనము అలవరుచుకోవడం ద్వారా మనస్సుని శుభ్రం చేసుకోవడాన్ని అంతఃశౌచము అంటాం. అంటే దీనివల్ల ఏంటంటే మనస్సులో కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, సెకండ్ థాట్స్ ఉండవు మనస్సులో. ఈ రెండూ కూడా అవసరమే. ఈ యమ నియమాలను జీవితాంతం సాధన చేయాలి. మరొక మాటలో చెప్పాలి అంటే ఈ స్థాయిలన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకుని దాన్ని మనం ఆ సాధనని చేస్తూ ఎసిమ్యులేట్ చేసుకుంటూ మనం ఓనప్ చేసుకోవాలి. వాటిలో ఎస్టాబ్లిష్ అయి ఉండాలి మనం. మూడవది ఆసనం, కూర్చునే పోస్చర్, భంగిమ. కామన్ సెన్స్గా మనం ఆలోచించినట్లయితే ధ్యానానికి సామాన్యంగా మన యొక్క సీట్, బేస్, భుజాలు, తల, ఈ మూడింటిని కూడా ఒక వరసలో వర్టికల్ యాక్సిస్లో నిటారుగా ఉంచి వెన్నెముక మీద ఒత్తిడి లేకుండా కూర్చోవాలి. ప్రధానమైన సూచన ఏమి అంటే ఆ వెన్నుపూసని రిలాక్స్డ్గా ఉంచగలగాలి. దాని మీద ఏ రకమైనటువంటి ప్రెషర్ లేకుండా కూర్చోవాలి. ఎక్కువ కాలం కూర్చోగలిగే భంగిమని ఎంచుకోవడము అనేది ఈ ఆసనంలో ప్రధానంగా ఉంటుంది. ఏ పోస్చరు ఎవరికి అన్నింటికంటే సులభంగా ఉంటుందో ఆ ఆసనాన్ని మనము స్వీకరించాలి. ముఖ్యంగా ధ్యానంలో చేసే ఈ శ్రమ వెన్నెముక ద్వారా సాగిపోతుంది కనుక అత్యవసరమైన ఒకే ఒక్క విషయం ఏమిటి అంటే వెన్నెముకను స్వేచ్ఛగా వదిలి ఛాతీని, మెడని, శరీరాన్ని ఒకే వరుసలో ఉంచి నిటారుగా కూర్చోవడం. యమము, నియమము, ఆసనము. నాలుగవది ప్రాణాయామం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను అంటే ఈ ఊపిరిని పీల్చి వదలడాన్ని నియంత్రించడం. దీని ఉద్దేశం ప్రాణశక్తిని, జీవశక్తిని స్వాధీనం చేసుకోవడం. ప్రాణము అంటే శరీరంలో ఉండే జీవశక్తి, ఆయామము అంటే దాన్ని మనం డిసిప్లిన్ చేయడం, స్వాధీనం చేసుకోవడం. ప్రాణాయామం అంటే ఆ ప్రాణశక్తిని స్వాధీనం చేసుకోవడం.
శ్వాసని క్రమపద్ధతిలో నియంత్రించడం అనేది నిజమైన ప్రాణాయామాన్ని సాధించడానికి ఉపయోగించే రకరకాల పద్ధతిలో ఒరిజినల్ కంటెంట్ ఒకటి మాత్రమే. శ్వాస అనేది మన శరీర యంత్రానికి ఒక ఫ్లైవీల్, భ్రమణ చక్రం లాంటిది. మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం చూడండి, పెద్ద పెద్ద ఇంజిన్లలో ముందుగా మీరు ఒక ఫ్లైవీల్ తిరగడం చూస్తుంటారు. దాని నుండి క్రమంగా యంత్రపు కదలికలు చిన్న చిన్న యంత్ర భాగాలకు విస్తరించి చిట్ట చివరికి అతి సున్నితమైన సూక్ష్మమైన భాగం కదులుతూ ఉంటుంది. అలాగే ఈ దేహంలోని అన్ని భాగాలకు కూడా చలన శక్తిని అందించి నియంత్రించే ఈ ఫ్లైవీల్ లాంటిది శ్వాస. మనస్సుకి దేహానికి కనెక్టింగ్ లింక్ ఈ శ్వాసతో కూడుకున్న ప్రాణశక్తి. శ్వాస మీద పట్టు సాధించి దాన్ని నియంత్రించడాన్ని నేర్చుకోవడం ద్వారా మనము నాడీ ప్రవాహాలని, తద్వారా ఆలోచనలు కూడా చేజిక్కించి ఉంటాం. చివరిగా దేన్ని సాధించడం ద్వారా మనము మోక్షాన్ని సాధించగలమో ఆ ప్రాణశక్తిని మనం స్వాధీనం చేసుకుంటాం. ప్రాణాయామంలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. పూరకము అంటే గాలి పీల్చడం, కుంభకము గాలిని ఊపిరితిత్తులతో నింపి ఉంచడము, రేచకము గాలిని విడిచిపెట్టడం. మీరు ఎంత సాధన చేస్తే అంత ప్రశాంతతను సాధిస్తారు. ఈ శ్వాసతో కూడుకున్న జీవశక్తిని నియంత్రించడానికి అంటే ప్రాణాయామ ప్రక్రియకు శ్వాసని అనేక రకములుగా నియంత్రించే పద్ధతులు ఉన్నాయి. ప్రాణాయామ విధానాలు, టెక్నిక్స్. కొన్ని సందర్భాల్లో ఆ ప్రాణంతో ఓం అని మాత్రం మనస్సులో అనుకుంటూ మీరు మీ యొక్క పనుల్లో ఉన్నప్పుడు కూడా ప్రాణాయామం జరగడం అనే పద్ధతిని సాధన చేయొచ్చు. ఇది పెద్ద కష్టం కాదు, సరళమైన ఉపాయం. అలాగే కొన్ని రకములైన ప్రాణాయామం టెక్నిక్స్ ఆహార విహారాదులలో దోషం ఉంటేప్పుడు అది యాడ్వర్స్ ఎఫెక్ట్ వస్తాయి. పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు దీన్ని ఏమని చెప్తారంటే, ఎక్కువ సీరియస్ ఎఫర్ట్ ప్రాణాయామం మీద చేసేటప్పుడు బేసిక్ ఫుడ్ హ్యాబిట్స్లో చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి. ఆహార విహారాదుల యొక్క దోషం లేకుండా ఆ సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించాలి. లేక 2-3 ప్రధానమైన ప్రాణాయామం టెక్నిక్స్ నేర్చుకుని సాక్షిగా ఆ ప్రాణాయామం యొక్క ఎఫెక్ట్ వలన మనస్సుని శాంతింపజేసుకోవాలి. ఇది అపాయకారం కాదు. లేకపోతే ప్రాణాయామము ప్రాణాపాయం. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము. 5వది ప్రత్యాహారం. ఇంద్రియాలు బాహ్య ప్రపంచం వైపుకి లాగుకొని పోతూ బాహ్య వస్తువులను తాకడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అవి స్పర్శించడానికి, ఆ బాహ్య వస్తువులతో కాసేపు ఉండడానికి వాటి యొక్క ఆలోచనలతో ఉంటుంది. వాటిని మన సంకల్ప శక్తి ద్వారా స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ప్రత్యాహారం లేదా వెనక్కి తెచ్చుకోవడం. మనస్సును లోపలికి త్రిప్పి బయటికి పోకుండా అదుపు చేయడము అనేది మనస్సును స్వాధీనం చేసుకోవడానికి చేసే ఒక ప్రయత్నం. తద్వారా మనస్సును అర్థం చేసుకుని దాన్ని మనకు కావలసిన ఆ వస్తువు మీద, ఆబ్జెక్ట్ మీద కేంద్రీకరించగలగడం. ఏ వ్యక్తి తన ఇష్ట ప్రకారం మనస్సును ఇంద్రియాలకు కలపడము, విడగొట్టడము చేయగలుగుతాడో అతడు ఈ ప్రత్యాహారంలో చాలా విజయం సాధించినట్లే. ప్రత్యాహారము అంటే బయటకి దిక్కులు చూస్తున్న మానసిక శక్తుల్ని అదుపు చేసి ఇంద్రియాల సమ్మోహన శక్తి వల్ల కలిగే ఆ టెంప్టేషన్స్, మోజుల నుంచి విడిపించి దాన్ని ఏకత్రితం చేయడము అని అర్థం. ప్రత్యాహారాన్ని చాలా సెన్సిటివ్ పాయింట్, చాలా జాగ్రత్తగా సున్నితంగా పరిశీలించి అవగాహన చేసుకుని దాన్ని అభ్యాసం చేయాలి. ఇవన్నీ కూడా మనస్సులోనే జాగ్రత్తగా ఆ అవగాహనతో కూడుకున్న సాధన చేయాలి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారములు. తరువాత 6వది ధారణ. ఈ ధారణ అంటే ఒకే విషయం మీద ఏకాగ్రత చిత్తము లేక మనస్సు పూర్తిగా ఒకే వస్తువు మీద లిమిటెడ్
అంటే దాని యొక్క దృష్టి అంతా కూడా ఒకే దాని మీద ఉండగలడం. భూతద్దంలోంచి ఫోకస్ చేయబడినటువంటి సూర్య కాంతి కిరణాలు లాగా. దానిని ధారణ అంటారు. మనస్సుని సామాన్యంగా సగుణ బ్రహ్మారాధకులు హృదయ కమలం మీద, లేక కొంతమంది రెండు కన్ను బొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ధారణాభ్యాసంలో అది కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రధానంగా ఒకే ఆలోచన మీద, ఒకే ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయగలిగి ఉండడాన్ని ధారణ అంటారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ. 7వది ధ్యానం. అనంతమైనటువంటి ఆ ఆనందానికి తలుపులు తెరిచేదే ఒక రకంగా ధ్యానము అని మనం ఇక్కడ ఈ స్థాయిలో డిఫైన్ చేసుకోవచ్చు. ఏదో ఒక వస్తువు మీద మనస్సును ఏకాగ్రము చేయడమే ధ్యానం. తర్వాత స్థాయిలో ధ్యానానికి, కాన్సన్ట్రేషన్కి, ధ్యానానికి ఉన్న డిఫరెన్స్ని పరిశీలిద్దాం. కాన్సన్ట్రేషన్ అంటే వేరు, ధ్యానము అంటే వేరు. ఒక వస్తువు మీద మనస్సును ఏకాగ్రతను సాధించాక దాన్ని ఏ వస్తువు మీదైనా ఏకాగ్రం చేయవచ్చు. ధ్యానము అంటే మనస్సు మీదనే త్రిప్పడం అని అర్థం. సామాన్యంగా కాన్సన్ట్రేషన్ అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయగలిగి ఉండడం, ఏదో ఒక వస్తువు మీద తదేక దృష్టి కలిగి ఉండడం. వేరే ఇక్కడ ధ్యానంలో మనము యోగశాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో మనకు ఉపయుక్తమైనటువంటి ధ్యానాన్ని పరిశీలిస్తున్నప్పుడు ధ్యానము అనే ప్రాసెస్లో మనస్సు మీదకే త్రిప్పడము అని అర్థం. అప్పుడు మనస్సు తన ఆలోచనా తరంగాలన్నింటినీ కూడా ఆపివేస్తుంది, లేక క్రమంగా తగ్గుతాయి. అప్పుడు ఈ ప్రపంచపు యొక్క అలజడి, ఇంపాక్ట్, దాని యొక్క ప్రెషరు మనస్సు మీద ఉండదు. అప్పుడు మీ చైతన్యం విశాలమవుతుంది, మనస్సులో స్పేస్ పెరుగుతుంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానములు. 8వ స్టెప్ సమాధి. 8 అంగములుగా ఉంది, 8 స్టెప్స్. ఈ సమాధి అంటే మన ప్రయత్నాలన్నింటికీ కూడా లక్ష్యమైన, గమ్యమైన జ్ఞానోదయాన్నే సమాధి అంటాం. ఈ సమాధి అనేది ప్రతి ఒక్క మానవునికి సొంత సొత్తు. మానవుడిదే కాదు, ప్రతి జీవుడి యొక్క స్వరాజ్యమే నా జన్మ హక్కు అని బాలగంగాధర తిలక్ అన్నారు. కానీ ఈ యోగశాస్త్ర ప్రవర్తకులు, పతంజలి ఇత్యాదిగా ఉన్న మహామునులు, వేదాంత శాస్త్ర ప్రవర్తకులు కూడా స్వరాజ్యం అంటే నిజమైనటువంటి స్వతంత్రము, స్వేచ్ఛ, ముక్తి, మోక్షము మన సొంత సొత్తు.